ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ఒక వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాను. అదే విశ్వంలో గల 14 లోకాలను గురించి పూర్తి వివరాలతో మీకు ఆ వీడియోలో వివరించాను. ఆ వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఆ వీడియోను చూడకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో లింక్ పిన్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను మరొక ఆసక్తికరమైన ప్రతి ఒక్కరి జ్ఞానానికి సంబంధించిన మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఈ విశ్వంలో గల 7 లోకాలు 14 లోకాలను గురించి తెలుసుకున్నారు కదండి. అలాగే మన శరీరంలో కూడా 7 లోకాలు 14 లోకాలు ఉంటాయని మీకు తెలుసా? అయితే ఆ 14 లోకాలు ఏంటో మన శరీరానికి జ్ఞానానికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం. అయితే ఈ 14 లోకాలు ఈ విశ్వంలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం కూడా ఉంది. అలాగే మన ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను 14 వేరువేరు చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సాంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుండి క్రమంగా పైకి స్వాదిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 చక్రాలున్నాయి. వీటన్నింటికి పైన ఉన్నది సహస్రారం. ఇవన్నీ కలిపి 7 చక్రాలుంటాయి. అలాగే మూలాధారానికి కిందుగా 7 చక్రాలుంటాయి. ఈ మొత్తం అన్నింటినీ కలిపి 14 చక్రాలుగా చెప్పుకుంటారు. మానవుని యొక్క చైతన్యం ఉన్న స్థాయిని బట్టి అతని మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ 14 చక్రాలలో ముందుగా నరకాలు, పాతాళ లోకాలుగా భావించే అధో చక్రాలను గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది అతల చక్రం. ఈ చక్రం అగాధ ప్రాంతానికి చెందిన చక్రం. ఇది మానవ శరీరంలో తుంటి భాగంలో ఉంటుంది. రెండవది వితల చక్రం. నిరసించటం లక్షణంగా కలిగిన చక్రం ఇది. ఇక్కడ మానవునికి సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. ఈ చక్రం తొడభాగంలో ఉంటుంది. మూడవది సుతల చక్రం. బాగా లోతైన అనే అర్థంలో చెప్పే చక్రం ఇది. అసూయ ఈ చక్రం యొక్క లక్షణం. నాలుగవది తలాతల చక్రం. ఇది కింది స్థాయి చక్రం. ఇది పిక్కల్లో ఉంటుంది. అంధకారం, తామసికం దీని లక్షణం. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇదే స్థానం. ఐదవది రసాతల చక్రం. ఈ చక్రం కాలి యొక్క చీలమండలంలో ఉంటుంది. స్వార్థపరతత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు. ఆరవది మహాతల చక్రం. ఇది పాదాల్లో ఉండే చక్రము. అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటబడే లక్షణం. నరకలోక తీవ్రత ఈ చక్రం నుండే మొదలవుతుంది. ఏడవది పాతాళ చక్రం. ఈ చక్రం అరికాలలో ఉంటుంది. కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం ఇది. పతనమైన లేదా పాపిష్టి పనులకు మూలం. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం ఇది. ఇక్కడి నుండే జీవాల వినాశనం కోసం వినాశనం మొదలు పెడతారు. హింసించడం కోసం హింసిస్తారు, చంపటం కోసం చంపుతారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనలో ఈ క్రింది చక్రాలలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ వదులుకుంటే కాస్తంతైనా ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. ఇవి అండి అధో చక్రాలు. ప్రస్తుతం మనం ఉన్న ఈ కలికాలంలో చాలా అంటే చాలా వరకు ఇలాంటి అవలక్షణాలు కలవారే ఉన్నారు. అందుకే పెద్దలు అంటుంటారు, ఒక అవలక్షణం గల వ్యక్తిని నువ్వు మరీ రోజు రోజుకు దిగజారిపోతున్నావు, అధ పాతాళంలోకి పడిపోతున్నావేంటి అని. అందుకే మనం అధ చక్రాల నుంచి ఊర్ధ్వ చక్రాలను చేరుకోవడానికి ప్రయత్నిద్దాం.
ఇప్పుడు మనం మూలాధారం నుండి ఊర్ధ్వ చక్రాలను గురించి చూద్దాం. ఇందులో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస యొక్క అంత్యభాగంలో మలరంధ్రానికి సుమారు 2 అంగుళాల పైభాగంలో ఉంటుంది. దీని అధిదేవత గణపతి, వాహనం ఏనుగు. ఈ చక్రం ఎరుపు రంగులో ఉంటుంది. 4 రేకులు గల తామర పువ్వు ఆకారంలో ఈ చక్రం ఉంటుంది. ఇది పృథ్వీభూత స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు, ధారణ శక్తికి కేంద్ర స్థానం. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రం. ఇది షట్చక్రాలలో మొదటిది. మూలాధార చక్రంలో సాకిన్యాంబ నివసిస్తుంది. ఈమెకు 5 ముఖములు ఉంటాయి. అవి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే 5 సన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. ఈ దేవతకు 4 చేతులు కలిగి ఉండి అంకుశం, కమలం, పుస్తకం మరియు జ్ఞానముద్రను ధరించి ఉంటుంది. సాకిన్యాంబ వరదాది దేవతలు 1 వరద, 2 శ్రియ, 3 షండ, 4 సరస్వతి. వా షే ష స అను మూలాక్షరాలను కలిగిన దేవతలచే కొలవబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టం. గర్భస్థ శిశువుకి 5వ నెలలో చర్మం ఏర్పడి పంచజ్ఞానేంద్రియ జ్ఞానం కలుగుతుంది. రెండవది స్వాదిష్టాన చక్రం. ఈ చక్రం మానవుడి యొక్క బొడ్డు క్రింద జననేంద్రియాల వద్ద ఉంటుంది. దీని అధిదేవత బ్రహ్మతత్వం, వాహనం మొసలి. ఇది సింధు వర్ణంలో ఉండి 6 రేకుల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం జలభూత స్థానాన్ని కలిగి ఉంటుంది. దీని అక్షరాలు బం, భం, యం, యం, రం, లం. ఈ స్వాదిష్టాన చక్రం యొక్క అధిష్టాన దేవత రాకిని. మూడవది మణిపూరక చక్రం. ఇది మానవుని యొక్క నాభిలో ఉంటుంది. దీని అధిదేవత విష్ణువు, వాహనం కప్ప. ఈ చక్రం బంగారు వర్ణంలో ఉండి 10 రేకుల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. అక్షరాలు డం, ఢం, నం, తం, థం, దం, ధం, నం, పం. ఇది సంకల్ప శక్తికి కేంద్ర స్థానం. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత లాకిన్యాంబ. ఈమెకు 3 ముఖాలు ఉంటాయి. 4 చేతులు ఉండి వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ లాకిన్యాంబ మాంసధాతువుని ఆశ్రయించి ఉంటుంది. బెల్లంతో చేసిన పాయసం, చక్ర పొంగలి వంటివి ఇష్టపడుతుంది. గర్భస్థ శిశువుకు 3వ నెలలో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలోనే శిశువు శబ్దాలకు ప్రతిస్పందిస్తాడు. 4వది అనాహత చక్రం. ఈ చక్రం ఉరపంజరంలో ప్రక్కటెముకలు కలిసే ప్రాంతంలో హృదయ స్థానంలో ఉంటుంది. దీని అధిదేవత రుద్రుడు, వాహనం లేడి. ఇది నీలం రంగులో ఉండి 12 రేకుల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం వాయుభూత స్థానాన్ని కలిగి ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి ఇది స్థానం. దీని అక్షరాలు కం, ఖం, గం, ఘం, జ్ఞం, చం, ఛం, జం, ఝం, నం, టం, ఠం. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత డాకిని. ఈమె నలుపు రంగులో ఉండి 2 ముఖాలను కలిగి ఉంటుంది. ఈ 2 ముఖాలు ప్రాణం, అపానము అనే వాయువులను నియంత్రిస్తుంది. అలాగే 2 కోరలతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఈమె 4 చేతులను కలిగి ఉండి అక్షమాల, శూలము, కపాలము, డమరుకంను ధరించి ఉంటుంది. ఈ అనాహత చక్రం హృదయానికి సంబంధించింది కావున ఈమె రక్తధాతువును ఆశ్రయించి ఉంటుంది. 2వ నెలలో శిశువుకు 2వ రంధ్రం ఏర్పడుతుంది. నేతితో తడిపిన అన్నం అంటే ఈమెకు చాలా ప్రీతి. 5వది విశుద్ధ చక్రము. ఈ చక్రము మానవ శరీరంలో గొంతు స్థానంలో గుంటలో ఉంటుంది. దీని అధిదేవత జీవుడు, వాహనం ఏనుగు. ఇది బంగారు రంగులో ఉండి 16 రేకులతో
తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశభూత స్థానాన్ని కలిగి ఉంటుంది. అక్షరాలు అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, రుం, రూం, ఏం, ఐం, ఓం, ఔం, అం, అహ. ఇది దివ్య ప్రేమ, దైవం పట్ల ప్రేమకు స్థానం. ఈ విశుద్ధ చక్రం యొక్క అధిష్టాన దేవత సాకిని. ఈమె పూర్తి ఎరుపు రంగు కాకుండా తెలుపు కలిసిన ఎరుపు రంగులో ఉంటుంది. ఈ సాకిని 4 చేతులను కలిగి ఉండి ఖండ్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మములను ఆయుధాలుగా ధరించి ఉంటుంది. ఈమె త్రిలోచన, భూత, భవిష్యత్ వర్తమానాలు చూడగలదు. జీవి పిండ దశలో సుప్త రక్త సమ్మేళనంతో బిందు రూపంగా ఉండును. 15 రోజుల తర్వాత బుడగ రూపం చెంది నెలాఖరుకు గట్టిపడి 45 రోజులకు పిండాకృతి పొందును. ఈ పిండ స్థితియే శాకిని స్థితి. 6వది ఆజ్ఞ చక్రము. ఈ చక్రము మానవ శరీరంలో నుదుటి స్థానంలో 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండి 2 రేకులతో తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. దీనికి అధిపతి ఈశ్వరుడు. ఈ చక్రము జీవాత్మ స్థానాన్ని కలిగి ఉంటుంది. దీన్నే 3వ నేత్రమని కూడా అంటారు. ఈ చక్రం దివ్య దృష్టికి కేంద్ర స్థానం. అక్షరాలు హం, క్షం. హంసవతి, క్షమావతి అనే దేవతలు పూజిస్తారు. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత హాకిని. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమెకు 6 ముఖాలు. కుమారస్వామి యొక్క 6 ముఖాలు, 6 కృతికలు ఈమె రూపాలే. ఈమె త్రికాల జ్ఞాని. ఆజ్ఞచక్రం మనస్సుకి స్థానం. గర్భస్థ శిశువుకు 6వ నెలలో పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈ హాకిని ఎముకలోని మధ్యను ఆశ్రయించి ఉంటుంది. ఈమెకు పసుపు పచ్చని అన్నం అంటే ఇష్టము. చివరిది 7వ చక్రము సహస్రారం. ఇది మానవుని యొక్క శరీరంలో కపాలం పైభాగంలో నడినెత్తిన మనం మాడుగా పిలుచుకుంటాం. దీనినే బ్రహ్మరంధ్రం అని కూడా అంటాము. దీనికి అధిపతి పరమేశ్వరుడు. ఈ చక్రం 1000 రేకుల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రం ప్రమాత స్థానం కలిగి ఉంటుంది. సుషుమ్నాడిపై కొన మీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు విసర్గలు. దీనికి ఫలం ముక్తి. ఇది ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం. ఆత్మజ్ఞానంను సాధించిన పరమ పవిత్రులు మాత్రమే పొందగలిగే స్థానం ఇది. దీనిని శైవులు శివస్థానమని, వైష్ణవులు పరమపురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమని, దేవీ భక్తులు దేవీ స్థానము అని చెబుతారు. ఈ స్థానానికి చేరుకున్న నరునికి పునర్జన్మ ఉండదు. యశస్విని దేవత ఈ చక్ర అధిష్టాన దేవత. ఈ 7వ నెలలోనే గర్భస్థ శిశువులో జీవుడు ప్రవేశించేది. యశస్విని దేవతకు లెక్కలేనన్ని చేతులు ఉంటాయి. ఈ అన్ని చేతులలో సకల ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్రధాతువుని ఆశ్రయించి ఉంటుంది. ఈమె సర్వతోముఖాభివృద్ధి చేస్తుంది. ఈమె అన్ని రకాల అన్నాలను ఇష్టపడుతుంది. ఇంకా మన హైందవ సాంప్రదాయ పెళ్లిలో తలపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పెట్టగానే ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలా తెరుచుకున్న తర్వాత మనం మొదటగా చూసిన వారే జీవిత భాగస్వామిగా బ్రహ్మస్థలిలో నిర్ణీతం అవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టి ఒకరినొకరు చూసుకోమని చెప్తారు. ఈ కుండలి అయిన సహస్రార చక్రంతో కలుపుకొని 7 చక్రాలను గురించి కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదండి. ఇలా ఈ 6 చక్రాలు మూలాధార చక్రం నుండి మొదలయ్యి ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి. ఈ 6 చక్రాలలో ఏ ఒక్క చక్రం చలించకపోయినా మానవ శరీరం నుండి జీవుడు వెళ్ళిపోతాడు. మీ శక్తి ప్రవాహాన్ని మూలాధారం నుండి ఆజ్ఞచక్రం దాకా తీసుకువెళ్లేందుకు అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. కానీ ఆజ్ఞచక్రం నుండి సహస్రారానికి చేరేందుకు మాత్రం ఒక్క మార్గం అంటూ కూడా లేదు. ఫలానా ఉపాయం అంటూ కూడా ఏదీ లేదు. సహస్రారానికి చేరుకోవటానికి ప్రయత్నించే వారికి
వారి కార్యం బెడిసి కొట్టి ఒక్కసారిగా కిందకు పడిపోవచ్చు. దీన్ని ఊర్ధ్వముఖ పతనం అంటారు. అందుకే ఆధ్యాత్మికవేత్తలు చాలామంది శాంతస్థితిని చేరుకోవటమే వారి యొక్క లక్ష్యంగా పెట్టుకుంటారు. అంటే వారు ఆజ్ఞచక్రం వరకు వచ్చి ఆగిపోతారన్నమాట. శాంతి మాత్రమే సర్వోన్నత లక్ష్యం కాదు. మీరు అందుకోగల పరమానంద స్థితి సహస్రారం అనే పరమానంద స్థితి ఒకటి ఉంది. దానిని అందుకుంటే అప్పుడు మీరు ఆ ఆనంద స్థితి ముందు ప్రతీది కూడా ఒక పిల్ల కాలువలా కనిపిస్తుంది. ప్రపంచానికి గంభీరంగా కనిపించే విషయాలు మీకు మాత్రం హాస్య విషయాలుగా కనిపిస్తాయి. అయితే వారు జ్ఞానచక్రం వరకు చేరి అక్కడ చాలా కాలం వరకు ఆగిపోతారు. దీనికి గల కారణం వాళ్ళు తర్వాత ఆ చివరి స్థానానికి చేరుకోవటానికి కావలసిన మానసిక సన్నద్ధతను క్రమంగా పెంచుకుంటారు. ఈ 14 చక్రాలను మూలాధారం నుండి పైన ఉన్న వాటిని ఒక గృహం యొక్క పైకప్పుగాను, మూలాధారం నుండి కింద ఉన్న చక్రాలను పునాదిగాను భావించవచ్చు. ఈ పునాదులుగా భావించిన అధచక్రాలను జయించగలిగినప్పుడే మనం ఊర్ధ్వ చక్రాలను చేరుకోగలము. అందుకే మానవ శరీరంలో అధో చక్రాలలోని గుణాలను వదులుకుంటూ మనం కూడా మంచి దిశగా ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఓకే అండి, చూసారు కదండి, మానవ శరీరంలో కూడా 14 చక్రాలు ఉంటాయని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. అయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి విషయాలను మీరు మరెన్నో మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.